సినిమాకు పని చేస్తున్న వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు అది. డైరెక్టర్ కానీ సార్ మనది 10 మిలియన్లు చూశారు సార్, ఒరేయ్ ఒరిజినల్ కాదురా అది చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకు కాంటెంట్ రీచ్ అవుతుందా లేదా అనేది చాలామందికి సినిమాకు పని చేస్తున్న వాళ్ళకి తెలియట్లేదు. సార్ రాజు గారు, మీకు మీ నోటీస్కి వచ్చిందో లేదో కానీ ఏదన్నా ఇండస్ట్రీలో పబ్లిసిటీ కోసం కొంచెం ఫేక్ చేస్తే మనం ఒక 1 or 2 డేస్కి అది మనం ఫేక్ చేసామని మనమే మర్చిపోయి అదే రియాలిటీ అని చెప్పి మనమే నమ్మేసేలా కూడా జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఎస్, నేను అదే కదా చెప్పేది. ఇప్పుడు నా కాంపౌండ్లో నేను తీసిన సినిమాలకి పక్క సినిమాకి ఈ సినిమాకి చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది. అదర్ ప్రొడక్షన్ హౌస్లో అందరూ క్లోజ్గానే ఉంటాం కదా, మాట్లాడుకుంటాం కదా. ఒరిజినల్ ఎంత ఉంది అంటే ఒక నంబర్ చెప్తున్నారు. మరి ఎందుకంటే ఏం చేస్తామండి తప్పట్లేదండి అంటే, అరే ఎవరిని ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఆగిపోదు, నీ వల్ల నెక్స్ట్ ప్రొడ్యూసర్కి, దానివల్ల ఇంకో ప్రొడ్యూసర్కి, ఇది ఇంటర్లింక్. అరే అలా 10 మిలియన్స్ వచ్చింది మనది రాకుంటే ఎట్లా, మనది రావాలంటే వేయండి ఎందుకు డబ్బు స్పెండ్ చేస్తున్నాం, డబ్బు వేస్ట్. 2 రియాలిటీ తెలియట్లేదు, రియాలిటీ తెలియాలి. ఇప్పుడు మనం కూడా మన మీద మనమే ప్రెజర్ పెట్టుకుంటున్నాం కదా. పోస్టర్లు వేసి 24 మిలియన్లో హైయెస్ట్ ఫస్ట్ నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 2 ఏ రేట్లు వేసి మన మీద మనమే కదా ప్రెజర్ పెట్టుకున్నది అది కూడా. సో గుడ్ సినిమాకి ఇవన్నీ హెల్ప్ చేయట్లేదు. ఓకే సార్, ఒకటి ఆన్ ది ఫేస్ డైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్ మిమ్మల్ని. బయట కూడా మాట్లాడుకుంటున్నారు ఏంటంటే గేమ్ చేంజర్ తర్వాతే రాజుగారిలో ఈ మార్పు వచ్చింది. ఎందుకంటే ఆ స్ట్రగుల్ నో అంటే ఒక్క సినిమాని ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇది నేను చాలా రోజుల నుంచి నేను లోపల మదన పడుతున్నాను. అరే ఒకటి రియాలిటీది లేకుండా మనం ఫాల్స్లో ఎందుకు ఉండాలి? మెల్లిమెల్లిగా ఏమైంది, నా పిఆర్ఓలకి నాకు కాన్ఫ్లిక్ట్. అది ఆ పిఆర్ఓల దగ్గర నుంచి మెల్లిగా హీరో మేనేజర్ దగ్గరికి వెళ్ళో, సార్ పక్క సినిమా వస్తుంది మీ కాంపౌండ్లు ఇలా వేయరంట కదా, అరే ఎందుకు వెయ్యాలి అనే దగ్గర నాకు స్టార్ట్ అయింది. ప్రతి సినిమాకి సమాధానం ఇచ్చుకోవడం ఎందుకు? ఓకే ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అయిపోయింది కదా, ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే కనీసం రియాలిటీలోకి వస్తాం. నెక్స్ట్ జరగబోయేదన్నా నా మీద ప్రెషర్ ఉండదు. రాజుగారు ఇంతే అబ్బా ఒరిజినలే ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా పక్క సినిమా ఇంత ఉంది మీ సినిమా ఇంత ఉంది అంటే, నాది ఒరిజినల్ నేను అనౌన్స్ చేశా. నాది ఒరిజినల్ అనౌన్స్ చేసినట్టు పక్క తప్పే కదా, అంతే కదా, సింపుల్. సార్ కాకపోతే ఇప్పుడు మీరు నిజంగా ఈవేళ అయితే ఫేక్ చేయకూడదని చెప్పి ఒక డిసైడ్ అయ్యారు. బట్ మీ చేతుల్లోంచి కంట్రోల్ లాక్కుని ఇప్పుడు హీరోలు అవన్నీ చేస్తే జరిగింది ఆల్రెడీ. అలా జరిగితే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నేను ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అలా జరిగితే ఏం చేయబోతున్నారంటే కర్మ అనుకొని ముందుకెళ్ళాలి. సార్ ఓకే, ఈ టాపిక్ పక్కన పెడదు.